చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి పైల్స్ మీద ఆర్ హిమరాయిడ్స్ మీద. సో కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు అడ్రస్ చేస్తాను. సర్జరీ ఒకటేనా ఆప్షన్ పైల్స్ కి, హిమరాయిడ్స్ అని అడుగుతుంటారు. లేదు, ఫస్ట్ స్టేజ్ అంటే గ్రేడ్ 1 గ్రేడ్ 2 మైల్డ్ హిమరాయిడ్స్ లైఫ్ స్టైల్ చేంజెస్తో లేదంటే మెడికల్ మేనేజ్మెంట్తో మందులు వాడి తగ్గించుకోవచ్చు. సో బట్ అడ్వాన్స్డ్ అంటే గ్రేడ్ 3 గ్రేడ్ 4 హిమరాయిడ్స్, తర్వాత చాలా రోజులుగా చాలా నెలలుగా ఉన్న హిమరాయిడ్స్కి మాత్రమే సర్జికల్ ఇంటర్వెన్షన్, సర్జికల్ ప్రొసీజర్స్ అడ్వైస్ చేస్తాము. చాలా మంది అడుగుతుంటారు, ఈ హిమరాయిడ్స్ అనేవి డేంజరా, పైల్స్ అనేవి డేంజరా అని అడుగుతూ ఉంటారు. జనరల్గా పైల్స్ వల్ల మైల్డ్ డిస్కంఫర్ట్, బ్లీడింగ్, తర్వాత ఇచ్చింగ్ లాంటివి ఉంటాయి. సివియర్ కేసెస్లో చాలా రేర్గా మనము అనీమియా అంటే రక్తం తగ్గిపోవడం చూస్తూ ఉంటాము. ఇవి మనము మేనేజ్ చేసుకోవచ్చు, ఇవి అంత డేంజర్ ఏం కాదు. పైల్స్ వాటంతటికి అవే తగ్గవా అని అడుగుతూ ఉంటారు. సో ఆల్రెడీ చెప్పినట్టు మైల్డ్ హిమరాయిడ్స్ స్టేజ్ 1 గ్రేడ్ 1 గ్రేడ్ 2 హిమరాయిడ్స్ అయితే మెడికల్ ఆర్ లైఫ్ స్టైల్ చేంజెస్తో మేనేజ్ చేసుకోవచ్చు. గ్రేడ్ 2 గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఆర్ క్రానిక్ హిమరాయిడ్స్ అయితే చాలా నెలలుగా ఉండే వాటికి మాత్రం సర్జికల్ ఆప్షన్ కావాల్సి వస్తుంది. ఈ హిమరాయిడ్స్ ఎన్ని రోజులు పడుతుంది తగ్గడానికి, పైల్స్ ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతారు. సో ఈ పైల్స్ అయితే మామూలు మైల్డ్ అయితే ఫ్యూ డేస్ ఆర్ వీక్స్లో తగ్గిపోతుంది. క్రానిక్ హిమరాయిడ్స్కి అయితే మాత్రం మనము ఇంటర్వ్యూన్ చేయాల్సిందే. ఎలా ప్రివెంట్ చేసుకోవాలి పైల్స్ ఎలా అని కూడా అడుగుతూ ఉంటారు. సో కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే వాటర్ బాగా తీసుకోవడము, ఫైబర్ డైట్ బాగా తీసుకోవడము, తర్వాత ఎక్కువసేపు టాయిలెట్ మీద స్ట్రెయిన్ అవ్వడం తగ్గించడము, స్టూల్ సాఫ్ట్నెస్ ఇవి వాడడం వల్ల మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో హిమరాయిడ్స్ వస్తాయని అడుగుతూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ మనకు పెల్విస్ మీద ప్రెషర్, పొట్ట మీద ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి బిడ్డ పెరిగే కొద్దీ సో హిమరాయిడ్స్ అనేవి డెవలప్ అవుతాయి కొంతమందికి. సో డెలివరీ అయిన తర్వాత ఈ హిమరాయిడ్స్ జనరల్గా తగ్గిపోతాయి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. తర్వాత బేబీ డెలివరీ అయిన తర్వాత బరువు తగ్గిపోతుంది కాబట్టి దానివల్ల ఈ హిమరాయిడ్స్ అనేవి తగ్గిపోతాయి. సో డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి. జనరల్గా లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా మీకు తగ్గట్లేదు, మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా తగ్గట్లేదు అంటే లేదంటే బ్లీడింగ్ ఎక్కువ ఉంది, పెయిన్ ఇచ్చింగ్ ఉంది, స్వెల్లింగ్ బయట లోపలికి వెళ్ళట్లేదు అన్నట్టు అనిపిస్తుంది అంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్.